నమస్కారం. మీరు చూస్తున్న ఎస్ఎన్ వార్తలు. ఎస్ఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రుణమాఫీతో రైతులకు ఎంతగానో ప్రయోజనం చేకూరుతుంది. జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్. వర్షాకాలం దృష్ట్యా ఇంటి పరిసరాల్లో వర్షపు నీరు నిలవకుండా చూసుకోవాలి. చైర్మన్ గండ్రతీశ్వర్. కదులుతున్న బస్సులో మహిళపై డ్రైవర్ అత్యాచారం. బస్సును చేసి పట్టుకున్న పోలీసులు. రుణమాఫీతో రైతులకు ఎంతగానో ప్రయోజనం చేకూరుతుందని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ అన్నారు. మంగళవారం రాష్ట్ర శాసనసభ ప్రాంగణం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి రుణమాఫీ నిధుల కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. రెండో విడత రైతు రుణమాఫీలో భాగంగా రుణమాఫీ చెక్కులు ఆమె రైతులకు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ రెండో విడత రైతు రుణమాఫీ కార్యక్రమంలో భాగంగా 1,50,000 రూపాయల వరకు రుణాలు పొందిన రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయడం జరిగిందన్నారు. జిల్లాలో రెండో విడతలో రుణమాఫీకి సంబంధించి 19,050 మంది రైతులకు 200.17 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగిందన్నారు. ఇప్పటికే మొదటి విడతలో భాగంగా 30,015 మంది రైతులకు 171 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు. మొత్తం రెండు విడతల్లో కలిపి 49,163 మంది రైతులకు 371.93 కోట్ల రూపాయలను జమ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి రంజిత్ ప్రసాద్, లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ గోపాల్, మండల వ్యవసాయ అధికారులు, బ్యాంకర్లు, రైతులు, సిబ్బంది పాల్గొన్నారు. వర్షాకాలం దృష్ట్యా ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాల్లో వర్షపు నీరు నిలవకుండా చూసుకోవాలని, ముఖ్యంగా ఖాళీ ప్లాట్లో వర్షపు నిలువ లేకుండా చూడాలని మున్సిపల్ చైర్మన్ గండ్రతీశ్వర్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రం దత్తాత్రేయ నగర్ ప్రాంతంలో చైర్మన్ పర్యటించారు. కాలనీలో తిరుగుతూ అక్కడి పరిస్థితులు పరిశీలించారు. కాలనీలో ఖాళీ ప్లాట్లో వర్షపు నీరు నిలిచి మురుగుగా మారుతుందని, నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇంటి పరిసరాల్లో వర్షపు నీరు నిల్వకుండా చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గంగారెడ్డి, వెంకటేశ్వరరావు, రవీందర్ రెడ్డి, లింబాగౌడ్, రామచంద్రరెడ్డి, ప్రేమనాథరావు, వెంకటరమణ, నర్సారెడ్డి, కిషన్ రావు తదితరులున్నారు. ఇప్పుడు దీనికి లెవెల్ కరెక్ట్ కలుతున్నా ఏ హైట్ లెవెల్ మంచి ఏర్పడుతుంది పేపర్ మొత్తం రాయినదాడ ఆడిదాకా అలా పెద్ద ట్రైన్ ఉంది కదా, దాంట్లో కలిపి దగ్గర అవుతుంది. అటు బయటకు వెళ్ళకుండా మొత్తం క్లోజ్ చేసింది. ఈ రోడ్ క్లోజ్ అవుతుంది కదా ముందర, దానికి ఆడ పోయే మార్గం లేదు. 15 ఫీట్ల రోడ్డుకి వెళ్ళి అమలేస్తే ఎట్లుంటుంది? మీరు ఇట్లనే వేసుకోవాలి, ఇట్లనే వేసుకోవాలి. ఇప్పుడు ప్రాబ్లం ఒక్కడే కావాలన్నది. కిషన్ రావు సాబ్ దగ్గర 30 ఫీట్లు, గౌడ్ సాబ్ దాంట్లో కలిపితే ఆడికి వెళ్ళాలి. సీదా అటు ఉంటుంది, అటు సీదా. ఇక ఎక్కడ ప్రాబ్లం ఇన్ ఫ్యూచర్లో కూడా ఇళ్ళకి ఎటెక్కుతా వెళ్ళిపోతాయి సీదా అక్కడ అటు వెళ్ళిపోయి. నిర్మల్ జిల్లా కేంద్రంలోని హరిహర క్షేత్రం మల్లగుట్టాలయంలో మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక పూజలు చేపట్టారు. ఉదయం స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్తలలో వినోదములు ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ గురుస్వామి నవయోమూర్తి, కోశాధికారి వేణుగోపాల్ రెడ్డి తదితరులున్నారు. ఈ అన్నప్రసాద వితరణకు అంతా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు
చేతులను అందించవచ్చును. అందులో భాగంగా ప్రసాదానికి చేతులను అందించారు. హనుక రామయ్య దంపతులు 100 రూపాయలు సమర్పించారు. సంతోష్ రెడ్డి సునీత దంపతులు 500 రూపాయలు సమర్పించారు. బంగారపు ప్రశాంత్ నితిక దంపతులు గోపాల దంపతులు జిఆర్ సతీష్ కుమార్ విజయలక్ష్మి దంపతులు 501 రూపాయలు. నల్ల వెంకటరామరెడ్డి దంపతులు 5000. స్వామి సర్వసరం అన్నప్రసాదం చేతులను అందించే భక్తులు ఎవరైనా ఉన్నట్లయితే మీ యొక్క పేర్లు నామం చేయించుకోవాల్సిందిగా. డ్రైవర్ కదులుతున్న బస్సులో మహిళపై అత్యాచారం తెగబడ్డాడని బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఓ మహిళా కూతురుతో కలిసి నిర్మల్ నుంచి ప్రకాశం జిల్లా ప్రామూరుకు ప్రైవేట్ ట్రావెల్స్ వెళ్ళింది. ఈ క్రమంలో సోమవారం రాత్రి హరికృష్ణ ట్రావెల్స్ బస్సు ఎక్కింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం డిన్నర్ తర్వాత బస్సును తో డ్రైవర్కు అప్పగించిన మెయిన్ డ్రైవర్ కృష్ణ మహిళపై అఘాత్యానికి పాల్పడ్డాడు. కదులుతున్న బస్సులో నోట్లో బెడ్షీట్ కుక్కి డ్రైవర్ అత్యాచారం చేశారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిర్మల్ నుంచి పామూరు వెళ్తుండగా ఈ అఘాయిత్యం జరిగిందని పేర్కొంది. బస్సు మేడ్చల్ సమీపంలో ఉండగా డైల్ 100కు సమాచారం ఇవ్వగా అప్రమత్తమైన పోలీసులు బస్సును చేర్చేశారు. ఈ క్రమంలో తార్నాక దగ్గర ఓయూ పోలీసులు బస్సును అడ్డగించి పట్టుకున్నారు. ఆ సమయంలో బస్సులో 36 మంది ప్రయాణిస్తున్నారు. పోలీసులు మరో డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీనిపై ఓయూ ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. నిర్మల్ జిల్లా కేంద్రంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని మహాలక్ష్మి, మారెమ్మ, పోచమ్మవార్లకు పవిత్ర గోదావరి జలాలతో అభిషేకం చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. సంఘ నాయకులు మంచాల శ్రీకాంత్ యాదవ్, మహేందర్, రమేష్, లక్ష్మణ్, భాస్కర్, శ్రీనివాస్, ఆనంద్, నరారి, మధుసూదన్, రామకృష్ణ, ముత్యం, బాలాజీ పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సభలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలని కోరుతూ బీజేపీ బీసీ మోర్చా ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు మంగళవారం వినతిపత్రం సమర్పించారు. కామారెడ్డి సభలో బీసీ డిక్లరేషన్ హామీలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరారు. సమగ్ర కులగణన చేసి స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఎలక్షన్లో ఏదైతే రేవంత్ రెడ్డి గారు కామారెడ్డికి సంబంధించిన సభలో బీసీ డిక్లరేషన్ని మేము అమలు పరుస్తాం, మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా అమలు పరుస్తామని చెప్పాడు. కానీ మొన్న ఉన్నటువంటి బడ్జెట్లో 2,92,000 సంబంధించినటువంటి బడ్జెట్లో ఇవాళ బీసీలకు కేవలం ఎంత వాటా అంటే 9,200 కోట్లు మాత్రమే. బీసీలు ఇవాళ ఈ రాష్ట్రంలో 50% మంది ఉన్నారు. కానీ నువ్వు ఏం చేసినావు? 9,200 కోట్లు మాత్రమే బీసీలకు నువ్వు కేటాయించినావు. అంటే బీసీలను నువ్వు ఎంత చిన్న చూపు చూస్తున్నావు అని చెప్పి నీ బడ్జెటే చెప్తుంది. ఏదైతే నువ్వు స్థానిక సంబంధించినటువంటి ఎలక్షన్లో కులగణన చేసి 42% సంబంధించినటువంటి ఏదైతే బీసీలకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క అభ్యర్థులని మేము కేటాయిస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి స్థానిక ఎన్నికలు ఏర్పడుతుంది. గత అసెంబ్లీ ఎన్నికలలో గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా ఆ రిజర్వేషన్ అమలు చేసి తీరుతామని చెప్పేసి ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చిండో ఆ హామీ ప్రకారము ఖచ్చితంగా కులగణన చేపట్టి ఈరోజు బీసీలకు 23 ఉన్న రిజర్వేషన్ శాతాన్ని 42% పెంచి బీసీలని ఆదుకోవాల్సిందని చెప్పి ఈరోజు కలెక్టర్ కార్యాలయం లోపల మెమోరాండం ఇవ్వడానికి ఓబీసీ మోర్చా నిర్మల్ రూరల్ మండలం అక్కాపూర్ వీడి ఆధ్వర్యంలో మంగళవారం రేణుకెళ్ళ బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు. మహిళలు కొత్త కుండల్లో నైవేద్యం వండి అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రజలందరూ పిల్ల పాపలతో సుఖ సంతోషాలు ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
దిలావర్పూర్ గుండెపల్లి గ్రామాల మధ్య చేపట్టిన ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం ఆపేదాకా పోరాటం కొనసాగిస్తామని మండల కేంద్రానికి చెందిన యువకులు పేర్కొన్నారు. దిలావర్పూర్ మండల కేంద్రం చేపట్టిన రిలే దీక్షలు మంగళవారం నాటికి 7వ రోజు చేరుకున్నాయి. తమ గ్రామాలను ఎప్పుడు పచ్చని పంటతో కలగాడుతుంటాయని, ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మించి కాలుష్యకులకు నెట్టవద్దని డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీ నిర్మాణం నిలిపివేసే వరకు దీక్ష కొనసాగిస్తామని స్పష్టం చేశారు. తాము శాంతియుతంగా దీక్ష చేపట్టామని, తమను అడ్డుకునే ప్రయత్నం చేయవద్దన్నారు. నిర్మల్పట్నంలోని నాయుడువాడ వార్డు నెంబర్ 2లో కౌన్సిలర్ సాధన్ స్వప్నారవింద్ ఆధ్వర్యంలో మంగళవారం పూలు పండ్ల మొక్కను పంపిణీ చేశారు. కాలనీవాసులు ఇంటి ఆవరణ మొక్కలు పెంచాలని సూచించారు. వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బీజేపీ పట్టణ ఉపాధ్యక్షుడు ప్రమోద్, బీజేపీ పట్టణ అధ్యక్షులు భరత్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రచయితల వేదిక నిర్మల్ జిల్లా ఆధ్వర్యంలో జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సినారే జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సోమవారం జరిగిన వేడుకల్లో సినారే చిత్రపటానికి పూలమాలలు వేడుకలు జరిపారు. సభాధ్యక్షుడు సినారే అవార్డు గ్రహీత డాక్టర్ దామిరమ్మ మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో సినారే పాత్ర ఎంతో విలువైందన్నారు. మరో సినారే అవార్డు గ్రహీత తుమ్మల దేవరావు మాట్లాడుతూ సినారే రాసిన పుస్తకాలు 8 భాషలకు అనువాదం చేయబడ్డాయని, 80 పైచిలకు పుస్తకాలు రచించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం తెరవే జిల్లా అధ్యక్షుడు నేరల హనుమంతు, మునిమడుగుల రాజారావు, కామరం జగదీశ్వర్, అంబటి నారాయణ, కుంభర్ నాగారం, దాసన్ లంజయ, శ్రీరాముల శ్రీనివాస్, తిప్రి సంతోష్ కుమార్, సంపత్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆ కాలంలో 1931లో జన్మించినటువంటి నారాయణ రెడ్డి ఉర్దూ మీడియంలో తను చదువుకున్నప్పటికీ కూడా తెలుగు మీద, మాతృభాష మీద అభిమానంతో ఉస్మానియా యూనివర్సిటీలో BA, MA చేసి ఆ యూనివర్సిటీలోనే పదవి వివరణలో చేశారు. ఆయన ఒక ఉపన్యాసం వినడానికి, లెక్చర్ వినడానికి స్టూడెంట్స్ ఎంతో గుంపులుగా వచ్చేవారని విన్నాము. మన నిర్మల్లో కూడా నారాయణ రెడ్డి గారి శిష్యులు ముందు పురుషోత్తమ లాంటి వాళ్ళు నిర్మల్లో ఉన్నారు. నారాయణ రెడ్డి యొక్క గొప్పతనం ఏంటంటే ఆయన భాషను స్పష్టంగా పలకగలుగుతాడు. అంతేకాకుండా అక్షరాల మీద, పదాల మీద బలమైన అభిమానం, పట్టు ఆయనకు ఉన్నాయి. ఆయన తెలుగు సాహిత్యంలో ఆధునిక కవిత్వ పురబడులు అనే సిద్ధాంత గ్రంథాన్ని వెల్లడించారు. ఆ గ్రంథం ఇప్పటికీ కూడా తెలుగులో పరిశోధక విద్యార్థులకు అందరికీ కూడా కరతలామలకం. అంతేకాకుండా ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు రీడర్గా, ప్రొఫెసర్గా పనిచేస్తూ కూడా సినీ రంగంలో ఎన్నో గీతాలు రచించింది. తను రాసినటువంటి విశ్వంబర అనే కావ్యానికి జ్ఞానపీఠ పురస్కారాన్ని పొందినారు. జ్ఞానపీఠ పురస్కారం పొందినటువంటి తొలి 2వ కవిగా సినారే ప్రసిద్ధి చెందినాడు. ఆయన 80కి పైగా పుస్తకాలు రచించినాడు. అనేక సాహితీ ప్రక్రియల్లో అన్యవేసిన చేయగా ఆయన తెలుగు సాహిత్యం ద్వారా ప్రశంసలు అందుకున్నాడు. అటు గజల్స్ రాసిన, ప్రపంచ పదులు రాసిన, కథలు రాసిన, నాటకాలు రాసిన, కావ్యాలు రాసిన, గేయాలు రాసిన తెలుగు సాహిత్యం మీద సినారే తనదైన ముద్ర వేసినటువంటి కవి. 1962లో ఎన్టీ రామారావు దర్శకత్వం వహించినటువంటి గులేబ కావలి సినిమాతోటి సినీ రచయితగా రంగప్రవేశం చేసినటువంటి ఎన్టీ రామారావు 3000కు పైగా పాటలు రాసి ఒక గొప్ప సినిమా సాహిత్యాన్ని సృష్టించినాడు. పాటలు, తెలుగులో పాటలు ఎంతో అద్భుతంగా రాసి సినీ పరిశ్రమ అంతా కూడా కొన్ని సంవత్సరాల పాటు ఏరిన ఘనత సినారే రెడ్డి గారు. ఆయన 1931లో బుచ్చమ్మ మల్లారెడ్డి గారులకు జన్మించిన సంతానం. ఉర్దూ మీడియంలో చదివినప్పటికీ తెలుగు మీద మమకారంతో ఆయన 1952లో నవ్వని పువ్వులని పుస్తకాలతో అడిగి నిరంతరంగా ప్రతి సంవత్సరం పుస్తకాలను రాస్తూ దాదాపు 90 వరకు పుస్తకాలను రాయడం జరిగింది. నిర్మల్ జిల్లా కేంద్రంలో తెలంగాణ విద్యార్థి పరిషత్ 12వ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ టీజీబీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ప్రసూత ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు పనులను పంపిణీ చేశారు. ఇంటర్మీడియట్ జిల్లాధికారి పరశురాం, ప్రైవేట్ పాఠశాల సంఘ నాయకులు అయినగారు శ్రీధర్, శ్యామ్ ప్రకాష్, కౌశిక్ తదితరులు పాల్గొన్నారు.
ఎంఆర్పీఎస్ నాయకులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు జిందా కేంద్రంలో ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ, ఎంఎస్ఎఫ్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా జాతీయ నాయకుడు నందకుమార్, మురళీకృష్ణ హాజరయ్యారు. మాదిగ ఉపకులానికి ఉనికిని, అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని అత్యున్నత శిఖరాలు చేసిన మందకృష్ణ నాయకత్వంలో జిల్లాలోని ప్రతి మాదిగ పల్లెల్లో జెండాలు ఆవిష్కరణలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు. సోన్మండ్లోని పాక్పట్ల ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నాటిన మొక్కలు సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని విద్యార్థులకు సూచించారు. అనంతరం మొక్కల వల్ల లాభాలను విద్యార్థులకు వివరించారు. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ బాబురావు జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ ప్రసాదాసుపత్రిలోని రోగులకు, వారి సాయకులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. అధ్యక్షులు గంగాధర్ గౌడ్, రాజేశ్వర్ రెడ్డి, వట్టిమల్ నర్సయ్య, వినోద్ కుమార్, వెంకటరమణారెడ్డి, పురుషోత్తం రెడ్డి, గంగారెడ్డి, మూర్తి ప్రభాకర్, రాఘవులు, లింగారెడ్డి, ధీరష, బాపురెడ్డి, జగదీష్ రెడ్డి, రమణమోహన్ తదితరులు పాల్గొన్నారు. రెండో విడత రుణమాఫీ పథకం కింద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెక్కుల విడుదల కార్యక్రమాన్ని సోన్ రైతు వేదికలో రైతులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షించారు. ఈ కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చెక్కుల పంపిణీ, రైతుల ప్రశ్న జవాబులు విన్నారు. ఏఓ అంబాజీ, పలు గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు. మామడ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో మంగళవారం పంచాయతీ కార్యదర్శితో సమావేశం నిర్వహించారు. డీఎల్ఓ రమేష్ మాట్లాడుతూ మండలంలోని ప్రతి గ్రామంలో గ్రామ ప్రజలకు సీజనల్ వ్యాధులు, డెంగ్యూ, మలేరియాపై అవగాహన కల్పించారన్నారు. ఎంపీడీఓ గంగాసాగర్ రెడ్డి, సూపరింటెండెంట్ అన్నపూర్ణ, కార్యదర్శులు పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మికులకు లేబర్ కార్డు జారీ చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఏఐటీసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్ విలాస్ పేర్కొన్నారు. మంగళవారం బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర పిలుపు మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం ధర్నా చేపట్టారు. లేబర్ కార్డు జారీ చేయడంలో అధికారం నిర్లక్ష్యం కారణంగా కొత్త కార్డులు పొందడం, వాటి రెన్యువల్ విషయంలో కార్మికులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. 60 సంవత్సరాల వారికి పెన్షన్ ఇవ్వాలని, అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం లేబర్ అధికారి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాలి, కాదుకుంట రవి, ఈ ప్రకాష్, ఇస్తారి, నరసింహులు, వెంకటేష్, లక్ష్మణ్, ప్రకాష్, సాయన్న, లచ్చన్న, బూదయ్య తదితరులు పాల్గొన్నారు. వాస్తాపూర్ జలపాతానికి వచ్చే సందర్శకులు మద్యం సేవించి జలపాతానికి రాకూడదని మామడ మండల పోలీసులు సూచించారు. ఈ సందర్భంగా వాస్తాపూర్ జలపాతం వద్ద మంగళవారం ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. జలపాతంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోరన్నారు. చుట్టుపక్కల బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ పాఠశాలకు సమాంతరంగా విద్యను అందిస్తున్నామని రాష్ట్ర ప్రైవేటు పాఠశాల సంఘం అధ్యక్షులు మధుసూర్ అన్నారు. పట్టణంలోని బచ్పన్ స్కూల్లో జరిగిన జిల్లా స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల కన్నా ఉన్నతమైన విద్యను అందిస్తూ ఎంతోమంది విద్యార్థులు ప్రయోజనకర ప్రైవేటు పాఠశాలలు తీర్చిదిద్దుతున్నాయన్నారు. ఉపాధి కల్పన కోసం వేల మంది నిరుద్యోగులు ప్రైవేటు పాఠశాలలో బోధిస్తూ ఉపాధ్యాయులకు ఉపాధిని పొందుతున్నారన్నారు. రాష్ట్రంలో 6,000 ప్రైవేటు పాఠశాలలో దాదాపు 32 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారన్నారు. ఇందుకు తాము అందిస్తున్న నాణ్యమైన విద్యనే కారణమన్నారు. ఈ కార్యక్రమంలో రమేష్ రావు, రాఘవేంద్రరావు, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, జిల్లా కార్యదర్శి ప్రభాకర్, పట్టణాధ్యక్షుడు శ్రీధర్, పట్టణ కార్యదర్శి శ్యామ్ సుందర్, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. టీచర్లను మనం బలంగా తయారు చేసినప్పుడు మాత్రమే మనం పనిచేయగలం. ఒక టూల్ బలంగా ఉంటే కూడా నడవదు, అది కూడా చూసుకోండి. మనకు కూడా నైపుణ్యం ఉండాలి. సో ఆ నైపుణ్యం మన దగ్గర ఉన్నప్పుడు టీచర్లతో ఏ టీచర్ వచ్చినా మనం పని చేయించుకోగలుగుతాం, ఎవరితోనైనా పని చేయించుకోగలుగుతాం, రిజల్ట్ తీయగలుగుతాం. ఈ టీచర్ ఇంకో దగ్గర మీద పని చేస్తానని కూడా అపోహపడకండి. అక్కడ మళ్ళీ నైపుణ్యం ఉన్న మేనేజ్మెంట్ ఉంటేనే పని చేస్తాడు వాడు, లేకపోతే ఎవరు కూడా పని చేయడు. శ్రీగిరి క్షేత్రంలో మంగళవారం అంగరంగ వైభవంగా కావడి మహోత్సవం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారి జన్మ నక్షత్రమైన కృత్తిక నక్షత్రం కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి అభిషేకాలు చేశారు. తర్వాత నక్షత్రానంతరం తీర్థప్రసారు అన్నసేవ కార్యక్రమం నిర్వహించారు. ఈ రోజు అన్నదాన కార్యక్రమంలో కడతాల గ్రామస్తులు బర్మరాములు, లక్ష్మి అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగించారు. సహాయం చేసేవారంటే అక్కడ విలేస్వామి నడుస్వామి ఉంటారు. ఈ పేరు నమోదు చేసుకోగలరు. ఈ ఆలయం
మరి మానస అండ్ నారాయణమూర్తి. మానస ఎవరంటే పాముల్ని కాపాడటమే మానసదేవి. మరి ఆ మానసదేవిని పాముల్ని కాపాడే ఎవరంటే నారాయణమూర్తి. ఆ నారాయణమూర్తి విగ్రహాలు ఇవన్నీ 8, 9, 7, 8, 9 తారీఖులలో ప్రతిష్టాపన 3 రోజుల. కాబట్టి అందరూ మీ పిల్లలు అంటే స్కూల్ టైం లేకుంటే స్కూల్లో హాలిడేస్ ఉంటే అదే పిల్లలతో కానీ అద్భుతమైనటువంటి ప్రతిష్టాపన కార్యక్రమం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రుణమాఫీతో రైతులకు ఎంతగానో ప్రయోజనం చేకూరుతుంది. జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్. వర్షాకాలం దృష్ట్యా ఇంటి పరిసరాల్లో వర్షపు నీరు నిలవకుండా చూసుకోవాలి. చైర్మన్ గండ్రతీశ్వర్. కదులుతున్న బస్సులో మహిళపై డ్రైవర్ అత్యాచారం. బస్సును చేసి పట్టుకున్న పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle.